రైట్గా దీపావళి పండగ వేళ బాణాసంచా ధరలు పేలిపోతున్నాయి. జీఎస్టీ తగ్గించినా ఏ మాత్రం బాణాసంచా ధరలు తగ్గడం లేదు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మరింతగా క్రాకర్స్ రేట్లు పెరిగాయి. ధరలు మండిపోవడంతో బాణాసంచాను సామాన్య ప్రజలు కొనలేకపోతున్నారు. సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు దీపావళి వేడుకలు దూరంగా మారిన పరిస్థితి. పర్మిషన్లకు సైతం అధికారం మొత్తంలో వసూలు చేయడంతో వ్యాపారాలు చేయలేకపోతున్నామని వ్యాపారస్తులు చెప్తున్నారు. ఉమ్మడి విశాఖలో అనుమతులు నిల్, కలెక్షన్స్ ఫుల్ అన్నట్లుగా ఉంది. అన్ని అనుమతులు తప్పనిసరంటూ ఆదేశాలు జారీ చేశారు. అయితే కొన్ని ప్రాంతాల్లో ముందు సీల్ వెనుక సేల్ అన్నట్లుగా చందంగా ఉంది. జనావాసాల మధ్య బాణాసంచా వ్యాపారం కొనసాగిస్తున్నారు. దీంతో స్థానికులు భయపడిపోతున్నారు. సో ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్, చెప్పండి. రైట్ సైదా చూసుకుంటే గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది బాణసంచా ధరలు ఆకాశాన్ని తాకినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సామాన్య మధ్యతరగతి పౌరులు ఎవరు కూడా ఈ ఏడాది చూసుకుంటే దివాళీ జరుపుకోలేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే కేంద్రంలో జీఎస్టీ ధరలు తగ్గించినప్పుడు కూడా ఈ ఏడాది చూసుకుంటే బాణసంచా ధరలు మాత్రం పైకి వెళ్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఉన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే అనుమతులు లేకపోవడంతో ఇప్పుడు కూడా విక్రయాలు కూడా ప్రారంభం కాలేనటువంటి పరిస్థితి ఉంది. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే బాణసంచాకు సంబంధించినటువంటి విక్రయాలు కూడా చాలా జోరుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే కొన్ని అనుమతులు లేకపోవడం, కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే ఫైర్కి సంబంధించినటువంటి అనుమతులు లేకపోవడం, లేదా కొన్ని ప్రాంతాల్లో పోలీసులకు సంబంధించినటువంటి అనుమతులు ఏవైతే ఉంటాయో అలాంటి అనుమతులు రాకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో కూడా బాణసంచా విక్రయాలు కూడా పూర్తిగా నిలిపివేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే విశాఖ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఇటు గాజువాక్ కావచ్చు, అటు ఆ ఆదర్శ గ్రౌండ్ కానీ, లేదంటే గాజువాక్ ప్రాంతంలో ఉన్నటువంటి మరికొన్ని ప్రాంతాలు కన్నిది ప్రాంతంలో కానీ, లేదంటే ఇటు విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి ఆంధ్ర యూనివర్సిటీ అల్వర్దాసు మైదానాలు ఏవైతే ఉన్నాయో ఈ మైదానాల్లో పెద్ద ఎత్తున కూడా బాణసంచాకు సంబంధించినటువంటి స్టాల్స్ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. బాణసంచా స్టాల్స్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో కొన్ని చోట్ల అయితే విక్రయాలు కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే అన్ని అనుమతులు ఉన్నప్పటికీ దానికి సంబంధించినటువంటి ఏదైతే భద్రతాపరమైనటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉంటాయో ఆ ప్రమాణాలు పాటించకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో విక్రయాలు అయితే నిలిపివేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఆ ప్రాంతానికి చేరుకున్నటువంటి అధికారులు పూర్తిగా కూడా బాణసంచాకు సంబంధించిన విక్రయాల సమయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కానీ, లేదా దానికి సంబంధించిన అనుమతులపైన కూడా బాణసంచా విక్రయదారులకైతే పూర్తిగా అవగాహన అయితే కల్పిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే ముందు సీల్ వేసి ఉన్నప్పటికీ వెనక మాత్రం సేల్ జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా ప్రధానంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే గాజువాక మార్కెట్ సమీపంలో ఉన్నటువంటి కనితి మార్కెట్ లో ఉన్నటువంటి ఓ వ్యాపార షాపును చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి సీల్ వేసినప్పటికీ వెనక నుంచి అయితే సేల్ జరుగుతున్నట్టు కూడా సమాచారం అయితే అందుతుంది. ముఖ్యంగా చూసుకుంటే జీవీఎంసీ పర్మిషన్ లేకపోవడంతోనే దాన్ని పూర్తి మూసిగా వేసినట్లు తెలుస్తుంది. సాహిదా.